బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో ఒక ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు బర్మింగ్హామ్లో ఒక అపార్ట్మెంట్లో మంటలు అంటుకున్నాయి. ఈ మంటలో చిక్కుకొని 2 తెలుగు విద్యార్థులు దారుణంగా చనిపోయారు. మరికొందరు స్టూడెంట్స్ కూడా ప్రస్తుతానికి తీవ్ర గాయాల పాలయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. ఇటు అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఏపీ అలాగే తెలంగాణకు చెందిన 10 మంది స్టూడెంట్స్ మాస్టర్స్ కోసం అక్కడికి చాలామంది వెళ్తుంటారు అమెరికాకి. అలా మాస్టర్స్ కోసం వెళ్ళిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 10 మంది విద్యార్థులు అదే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్నారు. అలబామా యూనివర్సిటీలో చదువుతున్న వీళ్ళందరూ స్టూడెంట్స్, దాదాపు 10 మంది స్టూడెంట్స్ ఆ బిల్డింగ్లో ఉన్నారు. దాంట్లో ఒక్కరు మన తెలంగాణకు సంబంధించిన వారు. ఇటు ఆమె పేరు వచ్చేసి సహజార్ రెడ్డి. తన వయసు 25 సంవత్సరాలు. తను ఈ అగ్ని ప్రమాదంలో కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా మాధ్యమం ఇండియన్స్ ఇన్ న్యూయార్క్ సంబంధించిన ఒక ట్వీట్ కూడా వచ్చింది. ఆ ట్వీట్లో వీఆర్ డీప్లీ సాడెండ్ బై ద untimely demise of Sahaja Reddy Udumala, an Indian national who lost her life in a house fire incident in Albany అని చెప్పుకొచ్చారు. అలాగే our thoughts and heartfelt condolences to her family during this difficult time. The consulate is in touch with the పేరెంట్స్ ఆఫ్ సహజ అని చెప్పి ట్వీట్ చేశారు. సో మొత్తం మీద ఇటు అమెరికాలో చదువుకోవడానికి అమెరికన్ డ్రీమ్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే న్యూయార్క్ ద సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ సెటిల్ అవ్వాలి, మంచి భవిష్యత్తు, మంచి కెరియర్ కూడా అక్కడ ఉండాలని చాలామంది తెలుగు విద్యార్థులు వెళ్తుంటారు. సో 10 మంది నివసిస్తున్నటువంటి భవనం పక్కన మంటలు అనేది దట్టంగా వ్యాపించాయి. వెంటనే ఈ వీళ్ళు నివసిస్తున్నటువంటి భవనంలో ఒక్కసారిగా మంటలు అనేవి చెలరేగాయి. జనరల్ గా ఆ టైంలో అందరూ కూడా రాత్రి సమయం అందరూ కూడా నిద్రలో ఉన్నారు. వాళ్ళు చేరుకునే లోపు మొత్తం ఈ ఘటన జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. దాదాపు సహజారెడ్డి అని మేడ్చల్లిలో చెందినటువంటి సహజారెడ్డి 2020లో ఎంఎస్సీ కోసం అక్కడికి వెళ్ళింది. అక్కడ చదువుతూ దాదాపు 4 సంవత్సరాలు గడుస్తుంది. తిరిగి పట్ట తీసుకొస్తుందంటూ కూడా వారి తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో ఈ ఘటన జరగడంతో వాళ్ళందరూ కూడా విషాదంలో చిక్కుకున్నారు. ఇంకోవైపు వాళ్ళకు సంబంధించినటువంటి మృతదేహాలు వెంటనే ఇటు ఇండియాకు పంపించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. భారత ఎంబసీతో మాట్లాడి దీనిపైన వెంటనే పంపించేందుకు చర్యలు చేపట్టాలంటూ కూడా ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు కుకట్పల్లిలో నివసిస్తున్నటువంటి ఒక అబ్బాయి అక్కడ చదువు కోసం వెళ్ళారు. ఆ అబ్బాయి కూడా ఇదే ఘటనలో మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. చాలా మంది కూడా గాయాలని వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. కానీ భారతీయ మొత్తం కూడా ఏదైతే మంటలు వ్యాపించినటువంటి భవనం పక్కన ఎక్కువగా ఇక్కడ నుండి భారతీయులు ఎక్కువ మంది వెళ్తారు. అక్కడ ఎక్కువ కూడా భారతీయులు ఇటు తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ పక్కన ఉన్నటువంటి భవనంలో మంటలు వ్యాపించడం, అది కూడా రాత్రి పూట కావడంతో భారీ పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. అనంతరం ఇక్కడనే పక్కన బిల్డింగ్లు వ్యాపించడంలో వాళ్ళందరూ కూడా ఆ సమయంలో నిద్రపోతుండడంతో వాళ్ళు తేరుకునే లోపు ఆ ఘటన అనేది జరిగిపోయింది. దీంతో తల్లిదండ్రులందరూ కూడా కన్నీరు ముందు. ఎందుకంటే ఆ అమెరికాకి వాళ్ళ కరని సహకారం చేయడానికి పంపిస్తున్నారు. కానీ ఈ విధంగా తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో అందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంకోవైపు భారత ఎంబసీ దీనిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఒకవైపు వాళ్ళ మృతదేహాలను తొందరగా ఇండియాకు తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడతామంటూ కూడా ఇప్పటికే చెప్పారు. దీంట్లో ఇటు ఒకవైపు ఏదైతే పోచంపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన సహజరెడ్డి, ఇటు కుకట్పల్లికి సంబంధించినటువంటి ఒక అబ్బాయి ఉన్నారు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా భారతీయులుగా గుర్తించారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ మృతదేహాలను కూడా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో ఎంబసీ కూడా ఒకవైపు ఎంబసీ కూడా దీంట్లో ఖచ్చితంగా మేము మా వంతు సాయం చేస్తాము, వాళ్ళు తొందరగా ఇక్కడికి రప్పించేందుకు చర్యలు చేపడతామంటూ కూడా వాళ్ళు చెప్పారు. మొత్తం మీద ఇటు విషాద చేయాలనుకునే అందరూ కూడా ఈ విధంగా తిరిగి రాని రోగాలకు రాకపోవడంతో ఎవరు కూడా తీసుకోలేకుండా ప్రస్తుతం అయితే ఇప్పటికే ఒకవైపు వాళ్ళ మృతదేహాల కోసం ప్రస్తుతం కుటుంబ సభ్యులైతే ఎదురు చూస్తున్నారు. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మనం చూడొచ్చు విజువల్స్లో ఆ బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో పక్కనే ఉన్న అపార్ట్మెంట్స్, పక్కనే ఉన్న భవనాల్లో మంటలు చెలరేగాయి. గురువారం రాత్రి సమయం ఇండియన్ టైమింగ్లో ఐఎస్టీలో మనం చూస్తే గురువారం రాత్రి సమయంలో ఇటు నిద్రపోతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఈ సహజారెడ్డి అలాగే ఇంకో 10 మంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు ఉన్న భవంతి ఆ బిల్డింగ్లోకి ఈ మంటలు స్ప్రెడ్ అవడంతో మొత్తం మీద నిద్రలో ఉన్నాయి. వీళ్ళకి తెలియలేదు. ఆ మంటలతో పాటు దట్టమైన పొగ ఇవన్నీ ఉండడం వల్ల మొత్తానికైతే ఇటు సహజారెడ్డి
తను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. ఇంకొకరు కూడా ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇంకొక స్టూడెంట్ కూడా అని తెలుస్తుంది. మొత్తం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో కెరియర్ వైజ్ కావచ్చు, అలాగే ఫ్యామిలీ లైఫ్ వైజ్ కావచ్చు, ఇలాంటి హోప్స్ పెట్టుకొని తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ శాతం అమెరికాకు వెళ్తారు. జనరల్లీ అమెరికా అలాంటి